కోపం ఎంత డేంజరో తెలుసా మీకు? కానీ కోపం రాకుండా ఎవరికి ఉంటుంది? చాలా క్విక్గా వచ్చే ఎమోషన్ అది. బాధతో పాటు ఎవరైనా మనకి ఏదైనా చెయ్యగానే బాధతో పాటు కోపం కూడా వచ్చేస్తుంది. ఇదేంటి ఇలా ఉన్నారు వీళ్ళు? మనకి ఇలా అంటారా వీళ్ళు? మన గురించి ఇలా మాట్లాడతారా? ఇలా రకరకాల ఎమోషన్స్తో మనకి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చినప్పుడు మనం విచక్షణ కోల్పోతాం. విచక్షణ కోల్పోతే ఏం మాట్లాడతామో మనకే తెలియదు. ఎంతో అమూల్యమైన బంధం కూడా ఆ కోపాల కారణంగా విడిపోయి చెడిపోయే బంధాలు ఎన్నున్నాయో. కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే ఏం లేదండి. కోపం వచ్చేటప్పుడు కామ్ అయిపోండి, ఏం మాట్లాడకండి, సైలెంట్ అయిపోండి. చాలా సమస్యలకు మీకు పరిష్కారం దొరికేస్తుంది. కొంచెం కూల్ అయిన తర్వాత మైండ్ సరిగా ఆలోచిస్తుంది. ఈ లోపల కోపంలో మనం మాట్లాడేస్తే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. సో బెటర్, మీకు బాగా కోపం వచ్చింది, కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అన్నప్పుడు క్వైట్ అయిపోయి కామ్గా ఉండండి. తర్వాత ఆలోచించండి, అన్ని పరిస్థితులు చక్కబడతాయి. అర్థమవుతుంది కదా?